బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రిజీ గారికి నా నమస్కారములు. పిఎంసి ఛానల్కి నా నమస్కారములు. మాది సోమేశ్వరం. నా పేరు ఆదిలక్ష్మి. నాకు ఇబ్బందిగా ఉండేది. శరీరం పెరిగిపోయి ఒళ్ళంతా బరువుగా, మనసంతా బరువుగా అన్నీ ఉన్నాయి. అన్నీ ఇంట్లో అన్నీ బాగా ఉన్నాయి. పిల్లలు, నా భర్త అందరూ మంచివాళ్ళే. కాకపోతే నాకు ఆరోగ్యపరంగా కీళ్ళ నొప్పులతోటి, ఒళ్ళు బరువుతోటి ఏంటి భగవంతుడు అన్నీ ఇచ్చావు, నాకేంటి ఇలాగ ఉందనేసి అలా బాధగా ఉండేదాన్ని. రాజమండ్రి ఇస్కాన్ గుడికి వెళ్ళి కూర్చున్నాను. కళ్ళు మూసుకుని అలా కూర్చున్నాను. ధ్యానం అని కూడా తెలియదు నాకు. ఏంటి ఇన్ని మందులు మింగుతున్నాను, నాకేంటి అన్నీ ఇచ్చి దేవుడి బరువు ఎట్టేటి నాకు అనేసి బాధగా అలా కూర్చుంటే, ఇది కాదు నీకు వేరే మార్గం ఉందనేసి నాకు అనిపిస్తుంది. ఏంటో నాకు తెలీదు. అయితే కొంచెం కూర్చొని హాస్పిటల్కి వచ్చి మందులు తీసుకొని వచ్చేసి ఇంటికి వచ్చే కానీ పేకేట్ పెద్దకాపు గారు ఇంటి దగ్గర ధ్యానం క్లాసులు అంట వెళ్తామా అంటే, సర్లే మంచి మాటలు కదా వస్తాననేసి ఆమె నేను వచ్చాక పడాలి లక్ష్మి గారు క్లాస్ చెప్తున్నారు. ఇంకా అప్పటి నుంచి ధ్యానం అంటే కళ్ళు మూసుకుని కూర్చోమ్మా, శ్వాస మీద ధ్యాస పెట్టు అన్నారు. నేను ఇలాగ కింద కూర్చుని బాసి పట్టం కూడా వేయలేకపోయేదాన్ని. అంత బరువుగా ఉండేది. అలాంటిది జ్ఞానం అంటే అప్పుడు తెలిసిందన్నమాట. బేబీ గారు అలాగే 7 రోజులు క్లాసులు పెట్టించారు, ధ్యాన క్లాసులు. 7 రోజులు వచ్చాం, మళ్ళీ ఇంటింటా పెట్టించారు. అవి చేసాం. తర్వాత మామిడాడ క్లాస్కి వెళ్ళాము. అక్కడ పిరమిడ్లో ధ్యానం అంటే అక్కడ ఇలాగ శాకాహారం చేయాలి, మాంసాహారం తినకూడదు, మీరు వాగ్దానం చేయండి అన్నారు. అప్పుడు వాగ్దానం చేశాను. అప్పటి నుంచి కూడా నేను నీసు మానేసాను. మా వారు అప్పుడు మానలేదు కానీ తర్వాత మానేశారు. మాకు పెద్ద కొడుకు వాళ్ళ కుటుంబం కూడా నీసు మానేశారు, ధ్యానం చేసుకుంటున్నారు. కాకపోతే ధ్యానం అంటే మహా అద్భుతం. ధ్యానమహాచక్రం అమరావతి వెళ్తే అక్కడ నాకు ఏంటో ఆరోగ్యం కొంచెం తేడా వచ్చింది. క్లాస్కి అటెండ్ అయ్యలేకపోయాను. తెల్లారగట్ల అయ్యో నేను అంత దూరం నుంచి వచ్చాను, క్లాస్కి వెళ్ళకపోయాను అనేసి అలాగే మంచం మీద పడుకొని కళ్ళు మూసుకుని ఇంట్లోకి నేను ధ్యానం క్లాసులోకి వెళ్ళిపోయి సార్ ఎదురుగుండా కూర్చున్నాను. ఆ క్లాసులో వాళ్ళకింత ధ్యానం చేశాను. వచ్చాక వీళ్ళందరూ వచ్చాక ఇలాగ అద్భుతం జరిగింది నాకని వాళ్ళకి చెప్పాను. అది అయ్యాక బెంగళూరు ధ్యాన క్లాస్కి వెళ్ళాను. బుద్ధ పౌర్ణానికి బెంగళూరు పిరమిడ్కి వెళ్తే అక్కడ సార్ ఎదురుగుండా కూర్చున్నాను. అంటే సార్ ఎదురుగుండా కూర్చోడానికి భయపడేవాళ్ళు. అప్పుడైతే నేను కూర్చున్నాను. కూర్చుంట్లోకి నా ఒంట్లో నరాలన్నీ చుట్ల కింద వచ్చేసి బయటకు వచ్చేసినాయి. ఇవన్నీ కూర్చొనిచ్చి కదన్నమాట నరాలు. సార్ ఏమన్నా అంటారేమో అని భయం ఓ పక్కనే, ఈ కాళ్ళు ఏమో కూర్చొనివ్వపాటం. అంతే. అప్పుడు నుంచి నా శరీరం తేలికైపోయింది, ఆరోగ్యం కుదురుపడింది, మనసు తేలికయ్యింది, బరువు తగ్గాను. ఇప్పుడైతే నా ధ్యాన క్లాసులకి, శాకాహార ర్యాలీలకి, ఇంకా అన్నింటికి పరుగు. ఇంకా వైజాగ్ ధ్యానమహాచక్రానికి వెళ్ళాను, కడతాల ధ్యానమహాచక్రానికి వెళ్ళాను. ఇంకా అన్నీ బేబీ గారు కూడా మొదటి గురువు బేబీ గారు, పెద్దకప్పు గారుని. ఇంకా నాకు ఆనందమే ఆనందం. ఆరోగ్యం బాగుంది, మనసు తేలికపడింది, ఒళ్ళు తేలికపడిపోయింది. ఇలా కింద కూర్చుని బాసి పటం వేసుకుని ధ్యానం చేయలేని దాన్ని అలా కూర్చుని గంట సేపు అయినా ధ్యానం చేసుకుంటున్నాను. ఇప్పుడు నా పిల్లలు, నా భర్త అందరూ ధ్యానం ఆనందంగా ఉన్నాం. ఇంకా ఆనందమే ఆనందం. పిరమిడ్ ధ్యానం అంటే మహాశక్తివంతమైంది. అదేదో నేను అనుభవించాను, చాలా బాగుంటుంది. ఒళ్ళంతా తేలికైపోయి ఆరోగ్యంగా ఉంటున్నాను. ఇప్పుడు పిఎంసి ఛానల్కి నా నమస్కారం. నేను అలాగే ధ్యానం చేసుకుంటూ ఉంటాను. ఎప్పుడు కుదిరితే అప్పుడే చేస్తాను. ఓసారి అలాగే నేను ధ్యానం కూర్చుంటుంటే సారు ఇలా చేతులు వెనక్కెట్టి చెయ్యి, సాధన బాగా చెయ్యి అని గట్టిగా చెప్పారు. మళ్ళీ సార్ ఎప్పటికప్పుడు నాకు అలాగా కనిపిస్తూనే ఉంటారు ధ్యానంలోనే. మళ్ళీ ఓసారి నాకు ఆరోగ్యం అదే చెప్పని వస్తే ఏంటి ఇలాగ వచ్చిందని బాధపడుతుంటే సారునే ఇంకొక కంపౌండర్ లాగా ఉన్నారు, ఆయన వచ్చి తెల్ల బట్టలు వేసుకుని ఈమెకి ఇది కాదు మెడిసిన్, ఆ మెడిసిన్ ఇవి అనేసి చెప్పేసి వెళ్ళిపోయారు. అంతే గబాలు మెలకు వచ్చింది. అంతే ధ్యానం చేసుకున్నాను, అలా తగ్గిపోయింది. మళ్ళీ మా వారికి కాలు ఫ్రాక్చర్ అయ్యింది. అంటే ధ్యానంలోకి వచ్చాక ధైర్యం, భయం అంటూ ఉండదు. ఏంటి అన్న సమస్య కూడా మన మనసులోకి రాదు. సర్లే ఎప్పుడో చేసాము, ఇప్పుడు అనుభవిస్తున్నాం అనుకున్నా. ఆయన ధైర్యంగా ఉండేవారు, ధ్యానం చేసుకునేవారు. నేను కూడా ధ్యానం చేసుకునేదాన్ని. అంత ధైర్యం, అంత
ఆనందమే ధ్యానం అంటేనే. నేను ధ్యానం చేసుకుంటున్నాను. ధ్యానంలోకి వచ్చాక మా చిన్నకాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యారు. ఆవిడ ప్రెగ్నెంట్ ఉండగానే నేను చాలా ధ్యానం చేస్తున్నాను. ఆ అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయి అసలు నీసంటే తినదు. వద్దు బాబు అని వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ తిను అని పెట్టినా తినదో, ఇంట్లో వండొద్దని ఒక రోజంతమాను ఏడ్చేసింది. ఏడ్చేసిన వాళ్ళు పర్లేదు పర్లేదు అనేవారు. మీరు వండొద్దు, మీరు తినొద్దు అని అనేది ఆమె, ఆ పిల్ల. అయితే ఇప్పుడు మా మనవరాలు తినదు. మా చిన్నకోళ్ళు మా చిన్న అబ్బాయి మారాలి. నీసు తినడం మానతలేదు. చెప్పినా సరే వాళ్ళు వినిపించుకోవట్లేదు. వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు, మరి మనం ఏం చెప్తాం. కాకపోతే ఆనందంగా ఉన్న ధ్యానం చేసుకుంటే చాలా ఆనందం, చాలా ఆరోగ్యం, మనశ్శాంతి. ఇంకా భయం అంటూ ఉండదు. రేపటి గురించి ఆలోచించే ఆ ప్రసక్తే లేదు. అంత అద్భుతమైన ధ్యానం. భీమఖండం ధ్యాన క్లాసులు పెట్టారు. వాళ్ళు కూడా నేను కూడా వెళ్ళేదాన్ని. మా పెద్ద కోళ్ళు, నేను, బేబీ గారు కూడా వీళ్ళందరూ ఒక ఆటో జనం అయితే వెళ్ళిపోయేవాళ్ళు. వెళ్ళి అక్కడ పాంప్లెట్లు పంచిపెట్టి అక్కడ ధ్యానం చేసే శివాలయంలో మేమందరం ఒక్కొక్క ఐటెం పట్టుకెళ్ళి అందరం చక్కగా తిని మళ్ళీ ధ్యానం చేసుకుని పాంప్లెట్ పంచిపెట్టి మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వచ్చేసేవాళ్ళు. మా వారు కూడా ఎల్లు పర్లేదు ఎల్లు అనేవారు, ఏమనేవారు కాదు. అలాగా భీమఖండం చాలా శివాలయాలకి వెళ్ళాం. పేరవారం క్లాసులు అంటే మాకు మహా ఆనందం. ఇంకా అందరినీ పోగేసి తెచ్చుకుని ఆటో కట్టించుకుని వెళ్ళిపోయేవాళ్ళు. అక్కడ ధ్యాన క్లాసులు అన్నీ అయ్యాక మళ్ళీ వచ్చాం. ఈ మధ్యన మా వారు కూడా కాలు ఇరిగిపోయాక బాగా కుదిరింది ధ్యానం ఆయనకి. నాడు ధ్యాన క్లాస్కి వెళ్ళిపోవచ్చు, పేరవారం వెళ్ళిపోవచ్చు అనేసి వెళ్ళిపోయి 2 రోజులుండి మా వారు నేను మళ్ళీ ఇంటికి వచ్చేసేవాళ్ళు. ఇంక ధ్యానం అంటే ఆయనకి కూడా అద్భుతంగా కుదిరింది. పిఎంసి ఛానల్కి నా నమస్కారములు. కాకపోతే పిఎంసి ఛానల్ అంటే మహా అద్భుతం. ఈ ఫోన్లోని మా మనవలు చూపిస్తూ ఉంటారు క్లాసులు చెప్పినప్పుడు. ఒక్కొక్క మేడం చెప్తుంటే ఇంకా అలాగే నేను ఎప్పుడు చెప్తాను అందరికీ అని అనుకుంటాను. చెప్తాను, నా వల్ల అయినంత వరకు నేను చెప్తాను. ధ్యానం చేసుకోండి, ఇంట్లో బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, సమస్యలు ఉండవని చెప్తాను. ఆలకించిన వాళ్ళు ఆలకింతారు. మన వర్క్ మనం చెయ్యాలి, అంతే కదా. పిఎంసి ఛానల్లో మరి ఆ మేడమ్స్ చెప్తుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇవాళ మేడం చెప్పారు అష్టావక్ర గీత గురించి. ఇంకా నాకు అయితే ఇంకా అలాగే ఇంకా చెప్తే బాగుండి అనిపించింది. మనం అనిపించదు, మరి వాళ్ళకి కూడా కుదరాలి కదా. చాలా చెప్పారు, చాలా బాగున్నది అని ఆలకింతాను. కొద్దిగా బుక్స్ చదువుతాను, కానీ అంత ఎక్కువ చదవలేను. అంటే మేము ఏదో కొద్దిగా చదువుకున్న వాళ్ళం, ఎక్కువ చదువులు లేవు మాకు. గోల్డెన్ పిరమిడ్ గురించి చదివాను. దాంట్లో ఆవిడ చెట్టు కొమ్మ అడ్డు వచ్చేసింది, ఎలాగా చెట్టు కొట్టేయాలి అని అనుకుంటున్నారంట. ఆవిడ ఒక రాత్రి ధ్యానం చేసుకుని, అమ్మ ఈ చెట్టు ఎన్నాళ్ళు మట్టించో ఉన్నది, ఈ గోల్డెన్ పిరమిడ్కి నువ్వు అడ్డవస్తున్నావు అనేసి కొట్టేస్తా అంటున్నారు, నాకు ఎంతో బాధగా ఉంది ఏటమ్మా అనేసి ఆవిడ ధ్యానం చేసుకుందట. ఆ చెట్టు కొమ్మ ఈ పక్కన ఉన్నది ఆ పిరమిడ్కి అడ్డం రాకుండా మరుసటి రోజుకి ఆ పక్కకి తిరిగిపోయిందట. అద్భుతం. ఇంకా నాకు అయితే ఇంకా ఒళ్ళు చలచరించిపోయింది. ధ్యానంలో ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. నేను అనుభవించిన ధ్యానం కూడా అవన్నీ అనుభవాలన్నీ నాకంటే ఎంత ఇదో. మనం అనుభవిస్తేనే మనకు తెలుస్తుంది, ఎదరోళ్ళకి చెప్పడానికి ఇంక మాటలు రావు. ఇంకా అంత ఆనందం ధ్యానం. జ్ఞానులందరికీ నమస్కారం. పిఎంసి ఛానల్కి నమస్కారం. మేడమ్స్ ఎంత బాగా చెప్తున్నారో పిఎంసి ఛానల్లోనే, వాళ్ళందరికీ నన్ను నమస్కారం.